హలో రిక్కీ ఫ్యామిలీ మిక్స్డ్ దాల్ రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు బెబ్బర్లు, ఒక కప్ పెసరపప్పు, ఒక కప్ కందిపప్పు, ఒక కప్ శనగపప్పు, ఒక కప్ ఎర్రపప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. దీంట్లోనే కట్ చేసుకున్న జాజర్ని పెట్టుకొని బాయిల్ చేసుకోండి. కుక్కర్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చింతకాయని బాయిల్ చేసుకొని చల్లగా అయ్యాక కొంచెం దాంట్లో నుంచి రసంని ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. దీంట్లో పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. దీంట్లో మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న చింతకాయ రసంని వేసుకొని కలుపుకోండి. దీంట్లో తగినంత బెల్లం వేసుకొని మగ్గనివ్వండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు విజిల్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసుకొని జాజర్ని పక్కన పెట్టుకొని పప్పునంతా స్మాష్ చేసుకోండి. నెక్స్ట్ జాజర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. మనం చేసి పెట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. దీన్ని సజ్జ రొట్టె, జొన్న రొట్టెతో తినండి, యమ్మీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.